బండిని చూస్తుంటేనే బాగా పాద్దలా ఉందే. రిపేర్ చేయొచ్చులే, నేను చూసుకుంటా. టెస్ట్ డ్రైవ్ చేసి బండి కండిషన్ ఎలా ఉందో చెప్పు. గాలుంది, మంచి టైరే, సాలిడ్గా ఉంది. హార్న్ బంద్ చేస్తుంది. డాక్టర్ గారా? ఏయ్, నేను ఇప్పటి వరకు ఈ కారు ఏ ఎదవకు ఇవ్వలేదు. రే నా మాటిను, నాకు తెలిసి ఈ కార్ని ఒక డాక్టర్ యూజ్ చేసి ఉంటాడు. మస్తుంది. బండి మాత్రం అద్దరింది. థర్డ్ గేర్ పని చేయట్లేదా? అదే చెప్పడం మర్చిపోయాను. మ్మ్. అదే కారు కొన్నప్పటి నుండి థర్డ్ గేర్ పనిచేయట్లేదు. పోన్లా, ఇప్పటికైనా చెప్పావు. ఈ కార్ ఓనర్ ఒక సైకో అచ్చే కాదు, ఆయన పేరు సైతో మొదలు. సైకియాట్రిస్ట్, సైకోమెండిస్, సైకో పారాలసిస్. ఏహే ఏయి కాదు. సైతో ఇంకేం స్టార్ట్ అవుద్ది? గుర్తుకొచ్చింది, సైంటిస్ట్ డగ్లస్. అటువంటి పేరు ఫస్ట్ టైం విన్నా. ఆయన ఈ కారు ఫస్ట్ ఓనర్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ మైమర్చి డ్రైవ్ చేస్తున్నాడు. టర్నింగ్లో స్టీరింగ్ తిప్పడం మర్చిపోయాడు. స్పాట్లోనే పోయిండు. ఆ యాక్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు ఈ కారును ఎవ్వరూ నడపలేదు. నేనే చిన్న చిన్న రిపేర్స్ చేయించాను. థర్డ్ గేర్ ఒక్కటే ప్రాబ్లం కదా, మిగతావన్నీ ఓకే కదా? అవునవును, మంచి కండిషన్లో ఉంది. కళ్ళు మూసుకొని నడిపించచ్చు. కళ్ళు మూసుకొని నడిపితే పోయేది కారు కాదు, మేము. సరే మేము ఒక టెస్ట్ రైడ్ చేసేస్తాం. రండిరా. అమ్మో దేవుడా, నువ్వే కాపాడాలి. వెళ్ళండి. రే త్వరగా ఎక్కి సావండి రా, లేదంటే రాహుకాలం వస్తుంది. స్టార్ట్ అవట్లేదండి. ఒక్క నిమిషం, మంచిగా టెస్ట్ చేసుకొని చూసుకోండి. కానీ నేను చెప్పిన రేట్లో ₹1 కూడా తగ్గాను. వెళ్ళండి. ఈ టెస్ట్ డ్రైవ్ కారు కొనడానికి కాదు, ఈ బండిలో ఉన్నోళ్ళంతా ఎదవలే, దొంగనా కొడుకులు. వీడు ప్రశాంత్, బోల్ట్ ప్రశాంత్. కార్ మెకానిక్ అని చెప్పుకుంటాడు, కానీ ఈ నా కొడుకు ఇంజిన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. వీడు దీపు, వీడే ఈ గ్రూప్కి ప్లాన్స్ ఇచ్చేది, టీమ్ హెడ్. వీడు ఫెబిల్, ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షోకి థియేటర్లో ఉంటాడు. TFI బానిస. వీడి సగం దొంగతనాలన్నీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిందే. రూల్ నంబర్ 4 సుధీ. చాలా కైండ్ హార్టెడ్, కానీ కంత్రి నా కొడుకు గుంటనక్క. వీడు రమణ్, దైవభక్తుడు. ఉచ్చపోసుకోవడానికి కూడా మంచి ముహూర్తం చూస్తాడు. ఇంకా నేను లంబోదరం, షార్ట్గా లంబు. నా గురించి చెప్పాలంటే నెక్స్ట్ సీన్లో మీకే అర్థమవుతుంది. అయ్యో, ఇలాంటి వాళ్ళు మనకు రోజు దొరికితే డైలీ ఒక కారు కొట్టేయచ్చు మనం. తిన్నగా రామకోటికి వెళ్దాం, అక్కడ కారు ముజీబ్ గాడికి ఇచ్చేసి అమ్మేమందాం. 40,000 తీసుకుందాం, మంచి ముహూర్తం చూసి గోవాకి వెళ్దాం. అరే, నువ్వు టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ముహూర్తం చూసుకుంటావంటరా. యాదవా, రే మీరు కష్టాల్లో ఉన్నప్పుడే మంచి ముహూర్తం వాల్యూ తెలుస్తుందిరా, కానీ నిజానికి వాల్యూ తెలిసే టైంకి మీరెవరో బతికొండరు. ఎరా, నువ్వేమో అప్పుడు మంచి టైము ముహూర్తం చూసుకుని ప్రపోజ్ చేసావు, కానీ అది అన్నయ్య అని వెళ్ళిపోయింది. అది జస్ట్ బ్యాడ్ టైం. రే లంబు, ఇది వర్కౌట్ అవ్వదు, మనం బ్రేకప్ చేసుకుందాం, సరేనా? నువ్వు మరీ అంత కఠినంగా మాట్లాడకు. రే నువ్వు మూసుకొని పోరా. బా మొదలు పెట్టావా? నువ్వు ఇప్పుడు ఏడో స్టార్ట్ చేసావు అనుకో, తోలు తీస్తా. నోర్ముయ్ అన్నానా? కనీసం బ్రేకప్ కి రీజన్ ఏంటో చెప్పు. అది మా సొంత నాన్నమ్మ చచ్చిపోయినప్పుడు నువ్వు ఏడవలేదు. మీ నాన్నమ్మ కాదు కాబట్టి నీ మొక్కలో కొంచెం కూడా బాధ చూడలేదు. అది కూడా ఒక రీజనేనా? అంతేకాదు, నేను పోయిన నెల అరుణ్ రూమ్ కి నైట్ 1 o'clock ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తా అన్నప్పుడు ఎన్ని బూతులు తిట్టావు, నీకు అసలు గుర్తుందా? నువ్వు చాలా టాక్సిక్. అంతేలే, నేను అందరికి ఆటబొమ్మ అయిపోయాను. నా అంత దరిద్రుడు ఎవ్వరూ ఉండరు. ఇక పైన నన్ను కలవడానికి నా కళ్ళకి నువ్వు కనిపించకు, అర్థమైందా?
గుడ్ బై. రే బండాపరా, ఆడు మన లంబోగాడు కదా. రా ఐటమ్. ఎక్కడేం చేస్తున్నావురా? చైన్ స్నాచింగా, పిక్ పాకెటా? అదేం లేదురా, ఈరోజు లీవ్ కదా, అందుకే వాకింగ్కి వెళ్దాం. ఆహా, అది సరే కానీ మొహం ఎందుకు అలా పెట్టావు? తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందిరా మావా. ఆ, 5 సంవత్సరాల నుండి తనే కదరా నా ప్రపంచం. చిచ్చి. కుక్క పిల్లలాగా వెనకాలే తిరిగావు కదా. అరే ఫ్రెండ్ని వదిలేసి అమ్మాయి కొంగి పట్టుకొని తిరిగావు కదా, ఇలాగే అవుతుంది. సారీ మావా. బై ద వే, మీరు వెళ్ళేది టౌన్ కా? లేదు, సిటీకి. మూసుకొని బండి లోపల నడు. దింపేస్తాం కదా. పని చేయట్లేదు. రే మావా, సిచ్యువేషన్ తగ్గట్టు ఒక సాడ్ సాంగ్ బెటరా మావా. అవునవును, ఇలాంటి పాట ఈడికే అంకితం ఇవ్వాలి. లవ్ బ్రేకు దిమ్మ తిరిగే షేతు ఫ్రెండ్ గుడ్ బై వాడికి హార్ట్ బేకు వాట్సాప్ పిక్ చూసి తెల్లేదయ్యే ఇన్స్టాలో బ్లాక్ చేసి హీరో జరయ్యే ఓ లాపు లవ్ బడితే యారు హీరో ఓ లాపు బ్రేకప్ అయ్యే బాబు లాంబు ఓ లాంబు లవ్ లో పడ్డావు గాంబు బెస్టీ జంపైంది నువ్వైతే సింగిల్ బాబు లాంబు ఓ లాంబు లవ్ లో పడ్డావు లాంబు ఓ లాంబు లవ్ లో పడ్డావు లాంబు 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 అరే ఏమైందిరా? ఆడు బతికే ఉన్నాడంటావా? రే, అటు చచ్చిపోయేలా ఉన్నాడు రా. నోరు మీరా. అరే ఊపిరి ఆడుతుంది, హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. అరే ఆయన ఎత్తి కార్లో వేయండి రా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. రాడా, ఉన్నాడా పోయాడా? ఎలానే ఉన్నాడు. రే దరిద్రుడా, నోర్మై. నీళ్ళు బేబీ. బేబీయా? రే నేను నీకు అమ్మాయిలా కనిపిస్తున్నానా? నీలా? రే నీళ్ళు కావాలంటరా? అరే నువ్వు స్పీడ్గా వెళ్ళరా, ఈ స్పీడ్లో వెళ్తాడు ఎక్కడే పోతాడు. అది వెళ్ళట్లేదురా. రే బండాపు, ఈడు కొనుబురుతో ఉన్నాడు రా, నాకు భయం వేస్తుంది. నేను పల్స్ చూస్తాను. పర్లేదు, ఊపిరి తీసుకుంటా. రే అది చూస్తుంటే చివరి శ్వాసలా ఉందిరా. వీడు హాస్పిటల్కి వెళ్ళక ముందే పోతాడు. నేను చెప్తున్నాను కదా, అది చివరి శ్వాసే. రే ఏం కాదురా, నువ్వు స్పీడ్గా వెళ్ళరా. చూస్తున్నాడు బ్రా. ఎక్కడికి వచ్చాంరా? ఇదేం ప్లేస్ రా? లంబు అసలు ఎప్పుడు ఇదేం మనం place ఇక్కడికి రా? రాలేదు. రేయ్ వాడు బ్రతికే ఉన్నాడు రా. ఎవరు మీరు? నేను ఇక్కడికి వెళ్ళవచ్చా? అది మేము అడగాలరా, నువ్వు కాదు. ఎవడరా నువ్వు? అసలు మనం ఎక్కడికి వచ్చామో చెప్పరా. మరి
ఒక్క నిమిషం ఆగండ్రా. నేను వెళ్ళి దమ్మేసి వస్తా. రే ఆగరా. నాకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. డబ్బులు తగలేస్తున్నాడు. అన్నా ఓ కింగ్స్. కింగ్సా? ఎంత? 4. 4? ఆ. 10 కదా. ఒకటేగా తీసుకుంది, 4. ఇదేంటి ఇలా ఉంది? ఇదేం నోటు? ఈ నోటు చెల్లదు. అది కొత్త 20 రూపాయల నోటు. ఆహా, ఈ నోటు బ్యాంక్ వాళ్ళకు కూడా తెలీదు. తమాషాలా? దొంగ నోటా? ఆ సిగరెట్ ఇటివు, ఇటివు, ఇటివు. పొద్దు పొద్దున్నే వచ్చేస్తారు. రేయ్ అయ్యా, ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? బాగుంటుందిరా. అయ్యా, ఈ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నారా? అదిరిపోద్ది. అసలు ప్రభాస్ లుక్ చూడరా. రే సిద్ధార్థ్ కన్నా అరే బాగుంది. నువ్వు ఇది చూసి అరిచావా? రే మీకు అర్థం కాలేదా? మనం 2005లో ఉన్నావురా. అరే నువ్వు తాగిన సిగరెట్టే కదరా. ఉండండి నేను ఇప్పుడు చూపిస్తా. చూపించు. తప్పుకోరా. అన్నా ఇదే నెల? మే నెల ఏ సంవత్సరం? 2005. మనం అందరం టైం ట్రావెల్ చేసాం. ఈ 24 సినిమాలో సూర్య వాచ్ పెట్టుకుని టైం ట్రావెల్ చేశాడు, అదేనా? అవును అలాంటిదే. కానీ మనం ఎలా టైం ట్రావెల్ చేసామో అర్థం కావట్లేదు. అరే చిప్పు దొబ్బిందనుకుంటా. నాకు తెలిసి ఇదే ఆ టైం ట్రావెల్ మిషన్ అయి ఉండొచ్చు. ఇదా? ఇది కాదు. మామా రే నేను చూస్తున్నా. నీ వాచ్లో కూడా తీసి చూడు. అది కాదు. నీ వాచ్ పనిచేస్తుందా? ఎంత విషయం ఉందో తెలుసు. ఇది పనిచేస్తుందా? మా మమ్మీ పాల ప్యాకెట్ రమ్మంది. అబ్బా ఇవన్నీ కాదురా. వాచ్ కాకుంటే దేనివల్ల? రే ఎవరి దగ్గర ఎలక్ట్రిక్ డివైస్ ఉందేమో చూడండి. సైంటిస్ట్ లా బిల్డప్ ఇస్తున్నాడు. రే ఆలోచించండి రా. ఈ కారేరా ఆ టైం ట్రావెల్ మిషన్. రే ఈ బండికి ఇంజిన్ ఉందో లేదో కూడా తెలియదు, టైం ట్రావెల్ మిషన్ అంట. ఈ బండి ఫస్ట్ ఓనర్ అదేదో సైంటిస్ట్ అని చెప్పినట్టున్నాడు. అవునరా, అలాంటిదే ఏదో చెప్పాడు వాడు. ఎప్పుడైతే మనం ఈ కార్ స్పీడ్ పెంచామో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అవును. అంటే ఇదేనా ఆ కాల యంత్రం?